ఇంత పెద్ద డైరెక్టర్ అయినా ఓ ఆడియనే కదా. కొత్త సినిమా వస్తుంది, ప్రెస్టేజియస్ పాన్ ఇండియా సినిమా వస్తుంది అని అంటే అందరు లెక్కనే టాకీస్లో చూసి ఆడియన్స్ రియాక్షన్ ఎట్లుంది అని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అట్లా నేను పొద్దుగాల దేవర సినిమా చూసిండు జక్కన్న. డైరెక్టర్గా జక్కన్న ఫస్ట్ సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నాయి. మీదికెళ్ళి అందరు హీరోల కంటే ఎక్కువ సినిమాలు చేసింది తారక్తోనే. ఇక త్రిబుల్ నాటు అనుకుంటే ఆస్కార్ దాకా పతారం ఎంచుకునే. ఆ దోస్తాంతోనే ఇంటోలతో కలిసి బాలనగర్లో ఓ టాకీస్లో ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర చూసిండు. ఆడదాకా మంచిగానే ఉంది కానీ అదే టాకీస్లో ఓ హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ ఉండి అన్న అప్డేట్ ఇయ్యన్న ఆకలి మీద ఉన్నాం అనుకుంటా ఇగో ఇట్లా అడిగిండు. నా అప్డేట్ ఇయ్యన్నా ప్లీజ్, చాలా ఆకలి మీద ఉన్నాం. జై బాబు, జై బాబు. పక్క పొంటే జక్కనని చూసే వరకు ఆగలేక అభిమానంతో అట్లా అడుగుడుతోని రాజమౌళి ఉండి జరసేపు ఏమి ఇండ్రా అన్నట్టు యాక్టింగ్ చేద్దామన్నట్టు చేసిండు. దాంతోన జక్కన హాజన్ అనుకుంటా కామెంట్లు చేయబెట్టారు నెట్ జనాలు. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే రాజమౌళితో ఓ హీరో సినిమా వేసి బంపర్ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినాక ఆ హీరో తర్వాత సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఇన్నట్స్ అందో ఉంది. ఆ సెంటిమెంట్ చాలా అయిందే తారక్తోని. ఎందుకంటే జక్కన్న ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 కి హీరో తారకే. అప్పటి సంది అందరు హీరోలది అదే పరిస్థితి. మరి ఆ సెంటిమెంట్ సురు చేసింది నేనే, ఆపేది నేనే అనుకుంటా దేవరతోని జోరుగా బాక్స్ ఆఫీస్ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్. మరి నిజంగానే ఆ సెంటిమెంట్ కు ఎండ్ కార్డు పడుతుందా లేదా అనేది ఇంకో 2-3 వద్దుల కుల్లంకులా తెలిసిపోతుంది.